హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న వెహికల్ షైన్ BS6. ఈ వెహికల్ గురించి వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఎంతోమందికి ట్యాంక్కి రిమూవ్ చేయడం అయితే తెలియదు. ఈ వీడియోలో అయితే సింపుల్గా ట్యాంక్కి విత్ ఫ్యూల్ పంప్తో అయితే ఓపెన్ చేయడం ఎలాగో నేర్చుకోండి. అలాగే ఈ వెహికల్ అయితే హెడ్ టాప్ కవర్ నుంచి అయితే లీకేజ్ వస్తుంది. దానికోసం అయితే ఓపెన్ చేస్తున్నాం. ట్యాంక్ ఓపెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో నీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్ ఉండే ప్యానల్స్ అయితే రిమూవ్ చేయండి. తర్వాత ఫ్యూల్ పంప్ వచ్చే పైప్కి అయితే ఒక చిన్న క్లిప్ వస్తుంది. వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఇది BS6 phase 2, అందుకని ECU అలాగే ACG కాయిల్ అయితే సపరేట్గా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది అయితే ఫ్యూల్ పంపు. దానికంటే ముందు ఫ్యూల్ పంప్కి 10 mm బోల్ట్ అయితే ఉంటుంది. దాన్ని అయితే రిమూవ్ చేసుకొని నీట్గా అయితే బయటకు అయితే తీసుకోండి. చెక్ చేసుకొని ఓపెన్ చేయండి, ఎందుకంటే వైరింగ్ అటాచ్ అయితే ఉంటుంది. జాగ్రత్తగా అయితే బయటకు అయితే తీయండి, లేకుంటే వైరింగ్ అయితే డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. నిదానంగా అయితే తీసుకోండి. ఇది తీసిన తర్వాత ఇక్కడ బయట వైపుకి అయితే తీసుకోండి. బయట వైపు తీసుకున్న తర్వాత చెక్ చేసుకోండి వైరింగ్ అనేది నీట్గా ఉందా లేదా అని. అలాగే ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకోండి, ఫ్లాట్ టైప్. ఇక్కడ మార్క్ చేసినట్టు అక్కడ పెట్టేసి పైకి లాగితే క్లిప్ అయితే పైకి వచ్చేస్తుంది. అన్ని వెహికల్స్కి అయితే ఇలాగే ఉండదు, షైన్ వెహికల్కి మాత్రం ఇలా ఉంటుంది. మిగతా వెహికల్కి ప్రెస్సింగ్ టైప్ వస్తుంది. బయటికి తీసిన తర్వాత లోపల పక్క ఇంకొక ఫ్యూల్ పంప్ జాక్ అయితే ఉంటుంది. దాన్ని అయితే నీట్గా చెక్ చేసుకొని అయితే ప్రెస్ చేసి రిమూవ్ అయితే చేయండి, లేకుంటే జాక్ డ్యామేజ్ అయ్యే కంప్లైంట్ ఉంది. ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే స్ట్రక్ అయిపోయింది జాక్. ఇది ఎంత పీకినా కూడా బయటకైతే రావట్లేదు, ఫుల్గా స్ట్రక్ అయితే అయ్యింది. అందుకని వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్. వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఎంత ప్రయత్నించినా కూడా బయటకు అయితే రావట్లేదు. అలా అని మీరు ఎలా అంటే అలా పీకేస్తే అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. నీట్గా అయితే ప్రెస్ చేసి అయితే బయటికి లాగాలి. 10 నిమిషాల తర్వాత అయితే మేము స్ప్రే అంతా చేసిన తర్వాత నీట్గా అయితే బయటకు వచ్చింది. ఫ్యూల్ పంప్ అయితే నీట్గా బయటకు అయితే తీసాము, చూడొచ్చు. ఇలా బయటికి తీసేసుకొని పైన 12 mm బోల్ట్ అయితే ఉంటుంది ట్యాంక్కి, అది రిమూవ్ చేసుకుంటే రైట్ సైడ్లో ప్రజ్వల్కి ఒక పైప్ వస్తుంది. ఇక్కడ మార్క్ అయితే చేస్తున్నాం చూడండి, ఆ పైప్ అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ సెన్సర్కి సంబంధించిన ఒక జాక్ అయితే ఉంటుంది. దాన్ని ఫ్యూయల్ రీడింగ్ మీటర్ కూడా అంటారు. దాన్ని కూడా నీట్గా రిమూవ్ చేస్తే ట్యాంక్ అయితే సింపుల్గా బయటకు అయితే వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత చెక్ చేసుకోవచ్చు నీట్గా. ఇక్కడ 2 పైప్స్ అయితే ఉంటుంది, అదైతే క్యానిస్టర్ పైప్స్. అవి ఎండింగ్లో ఎలా పెట్టాలో నీట్గా చూపిస్తాను, చూడొచ్చు. ఆయిల్ లీకేజ్ అయితే చాలా అయింది. ట్యాపెట్ కవర్ ఓపెన్ చేయాలంటే ఈ 10 mm బోల్ట్ అయితే తీయాలి 2. కొంతమంది టీ రేంజ్తో అయితే తీస్తారు, మన దగ్గర రింగ్ తోటే తీస్తున్నాం, టైం లేదనే దానికి. 10 mm బోల్ట్స్ 2 అయితే వస్తాయి, అవి అయితే నీట్గా రిమూవ్ అయితే చేసుకోండి. ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తున్నాము, వీడియో అయితే లెంత్ అవుతుందని. నీట్గా ఓపెన్ చేసుకొని రిమూవ్ అయితే చేసుకోండి. రిమూవ్ చేసుకునే ముందు ట్యాపెట్ కవర్ అయితే బయటికి స్ట్రక్ అవుతూ ఉంటుంది. నిదానంగా అయితే స్క్రూ డ్రైవర్ పెట్టి పైకనండి. ఇలాగే చూసుకోవచ్చు, నీట్గా అయితే రిమూవ్ చేసాము. ఈ జాక్ ఎలా ప్రెస్ చేయాలంటే చూడొచ్చు, జస్ట్ ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది, లాగితే అయితే రాదు. నీట్గా చూడొచ్చు, ప్రెస్ అయితే చేస్తే బయటకు వచ్చేస్తుంది. వీడియోలో అయితే ఫస్ట్లో చూపించలేకపోయాము, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. నీట్గా ప్రెస్ చేస్తే లోపల లాక్ అయితే ఓపెన్ అవుతుంది. దానివల్ల అయితే రిమూవ్ అవుతూ ఉంటుంది. ఎంతోమంది అడుగుతూ ఉంటారు సెన్సర్ జాక్స్ రిమూవ్ ఎలా చేయాలని. ట్యాపెట్ కవర్ ఓరింగ్ అయితే తీసుకొచ్చాం, ఇదైతే 70 రూపీస్ పడింది. నీట్గా గమ్ అయితే పెట్టేసుకోండి. గమ్ నీట్గా పెట్టకపోతే మళ్ళీ ఆయిల్ లీక్ అయితే కంప్లైంట్ అయితే వస్తుంది. నీట్గా ఆయిల్ క్లీన్ అయితే చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నీట్గా అక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకొని ట్యాపెట్ కవర్ అయితే నీట్గా ఫిక్స్ అయితే చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత 10 mm బౌల్స్ అయితే ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత ట్యాంక్ అయితే ఎలా పెట్టాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మళ్ళీ నీట్గా టైట్ అయితే చేసుకోండి, టైట్ చేసి చెక్ చేసుకోండి. ఇంకా ట్యాంక్ అయితే తీసుకొని నీట్గా ఫ్యూల్ పంప్ సైడ్కి అయితే పెట్టుకొని నార్మల్గా ట్యాంక్ అయితే సిట్టింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత
ముందు చెప్పాను కదా క్యానిస్టర్ పైప్స్ 2 వస్తాయని, అవి కంపల్సరీ పెట్టాలి, లేదంటే ఎవాపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అయితే చేయదు. ఇక్కడైతే చూడొచ్చు ట్యాంక్కి అటాచ్ అయి ఉంటుంది క్యానిస్టర్. ఈ 2 పైప్స్ అయితే ఇలా అటాచ్ అవుతాయి. అలాగే రైట్ సైడ్లో ప్రజ్వల్కి ఫస్ట్లో చూపించాను కదా ఒక పైప్ వస్తుందని, ఆ పైప్ కూడా నీట్గా రైట్ సైడ్లో అయితే ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత నీట్గా ఫ్యూయల్ పంప్ అయితే దాని సెట్టింగ్లో అయితే కూర్చోబెట్టాలంటే ఆపోజిట్లో ఒక ట్యాంక్కి హోల్డర్ రబ్బర్ టైప్ వస్తుంది. సో ఆ రబ్బర్లో ఈ ఫ్యూయల్ పంప్ అయితే సెట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఫ్యూయల్ రీడింగ్ మీటర్ది కూడా క్లిప్ అయితే పెట్టుకోండి, నీట్గా చెక్ చేసుకొని. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే నీట్గా ఫ్యూయల్ పంప్ అయితే సెట్టింగ్లో అయితే కూర్చోబెట్టుకున్న తర్వాత ఫ్యూయల్ పంప్ పైప్ అయితే జస్ట్ పెట్టేసి క్లిప్ అయితే ప్రెస్ అయితే అయిపోతుంది అంతే. అలాగే దాని క్లాంప్ వచ్చేసి ఫిట్ చేసుకొని 10 mm బోల్ట్ అయితే ఫుల్గా టైట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో వీడియో ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి. సో ఎంతమంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేసేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది కొత్త వీడియోస్ తీసుకురావడానికి. అలాగే ఫిక్స్ చేసిన తర్వాత నీట్గా ఇంకొకసారి మొత్తం చెక్ అయితే చేయండి, ఎందుకంటే ఏదైనా మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. నీట్గా చెక్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే ఫిక్స్ అయితే చేసుకోండి. మేమైతే పూర్తిగా ఫిక్స్ అయితే చేసాము. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి చాప్టర్ వైజ్గా తీసుకొస్తాను.